హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. సోషల్ మీడియాలో ఈ సినిమా బాగుంది అని పాజిటివ్ రెస్పాన్స్ని చూసి అజ్ఞాతవాసి అనే కన్నడ సినిమాను జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్లో చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ ఈ సినిమా టైటిల్ ఒకటే అయినా ఇది కన్నడ సినిమా. తమ స్వార్థం కోసం ఇతరులను చంపడానికైనా వెనకాడరు అనేది ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్ తక్కువ క్యాస్ట్తో కన్నడలో మంచి సినిమా తీశారు. ఇది ఒక అబవ్ యావరేజ్ సినిమా. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా ఈ సినిమాను తీయడం జరిగింది. అలాంటి సినిమాలు ఇష్టపడేవారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమా స్లోగా సాగే మిస్టరీ సినిమా. ఇక కథ విషయానికి వస్తే 1990లో తీసిన కథ. గోవింద్ అలియాస్ రంగాయన రఘు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక విలేజ్లో పనిచేస్తూ ఉంటాడు. దానితో పాటు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాడు. అక్కడ 25 సంవత్సరాలుగా ఒక క్రైమ్ కూడా రిపోర్ట్ కాదు. అటువంటి ఊరిలో ఒకరోజు ఆ ఊరి పెద్ద భూస్వామి అయిన శ్రీనివాసయ్య చనిపోతాడు. ఆ ఇంటిని పరిశీలించిన గోవిందు అది హత్యగా నిర్ధారిస్తాడు. ఏ పాయింట్స్ ఆధారంగా గోవింద్ ఇన్స్పెక్టర్ హత్యగా నిర్ధారించాడు, ఆ హత్యను ఎవరు చేసి ఉంటారు, హత్యతో పాటు ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయి, ఆ హత్యలను ఎవరు చేసి ఉంటారు, అప్పటికి 20 సంవత్సరాల క్రితం జరిగిన హత్యకు ఈ హత్యలకు గల సంబంధం ఏమిటి అనేది సినిమా కథ. సినిమా హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ సీన్తోనే సినిమాపై ఆసక్తి కలిగించేలా తీయడం జరిగింది. కథ బాగుంది. సినిమాను ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా తీశారు. సినిమాను అటవీ ప్రాంతంలోని మంచి లొకేషన్లలో మంచి సినిమాటోగ్రఫీతో తీయడం జరిగింది. సినిమా రియలిస్టిక్గా ఫ్రెష్గా చాలా న్యాచురల్గా ఉంది. మిస్టరీని చివరి వరకు కొనసాగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో 2 మిస్టరీలను లింక్ చేయడం బాగుంది. సినిమా అయిపోయింది కదా అనుకునే లోపు చివరి మిస్టరీని రివీల్ చేయడం సినిమాకి మరో హైలైట్. ఒక అపరాధ భావం మనిషిని ఎలా వెంటాడుతుంది అనే దాన్ని చూపించడం జరిగింది ఈ సినిమాలో. గోవింద్గా రంగాయన రఘు చాలా సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పాత్రలో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 3 వేరియేషన్స్లో కూడా బాగా యాక్ట్ చేశారు. అది ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్. తర్వాత పావన గౌడ యాక్టింగ్ ఇంప్రెసివ్గా ఉంది. రోహిత్గా చేసిన సిద్ధు కూడా బాగా చేశాడు. మ్యూజిక్ జస్ట్ ఓకే, సాంగ్ కూడా బాగుంది. ఇక సినిమా మైనస్ విషయాలకు వస్తే సినిమా స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక మిస్టరీలో మర్డర్లను ఎవరు చేశారో తెలిసిన తర్వాత సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సినిమా పూర్తి స్థాయిలో గ్రిప్పింగ్గా లేదు. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగా లేవు. కొన్ని రిపీటెడ్ సీన్స్ అవసరం లేదనిపించింది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75.